నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఏదైతే ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందో గత కొంతకాలంగా ఇన్వెస్టిగేషన్ జరిగింది, చాలా మందిని విచారించింది, చాలా ఆధారాలు సేకరించింది. అయితే ఇప్పుడు ఇంకా దూకుడు పెంచింది. ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ఆ స్కామ్లో నిందితులైన వ్యక్తులను విచారిస్తోంది. అయితే తాజాగా హైదరాబాదులో విజయసాయిరెడ్డిని కూడా విచారిస్తోంది. మరి విజయసాయిరెడ్డి ఏదైనా కీలక విషయాలు మరి గతంలో ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు, కర్త కర్మ క్రియ మొత్తం కూడా రాజకేశిరెడ్డి అని చెప్పి. అయితే అంతిమ లబ్ధిదారుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేర్లు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఈ అంశంపై పూర్తి క్రిస్టల్ క్లియర్ గా మనకి డీటెయిల్స్ వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈడీ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది, దూకుడు పెంచింది. ప్రధాన నగరాల్లో నిందితులైన వ్యక్తులను కూడా మళ్ళా విచారిస్తూ ఉంది. ఎలాంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి పేరు ఎవరైనా చెప్పే అవకాశం ఉందా? అసలు మీ అభిప్రాయం ఏంటి? అంతిమ లబ్ధిదారు పేరు చెబితే ఇక అదే ఆఖరి రోజు. ఎవరన్నారన్నమాట? రాజకేశిరెడ్డి. లేకపోతే పైవాడి పేరు చెబితే పైకే అన్నాడు. ఎవరు ఆ మాట అన్నది? నారాయణ స్వామి. ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఈరోజు ఈడీ ప్రశ్నిస్తోంది, ఈడీ సోదాలు చేస్తోంది. ఆయన జూబ్లీ హిల్స్ నివాసంలో మొత్తం అటు తిరుపతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అక్కడ సోదాలు తనిఖీలు, నెల్లూరు ధనుంజయ రెడ్డి, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, మొత్తం అందరూ ఎక్కడ కేశిరెడ్డి రాజుతో సహా అన్ని చోట్ల ఈడీ తనిఖీలు సోదాలు. మరి ఆ రోజు బయట పెట్టిందే విజయసాయిరెడ్డి. అవును. ఏది? ఆ విక్రాంత్ రెడ్డి, కేవీ రావుని బెదిరింపులు, పాయింట్ బ్లాంక్ ఆ కేసులో ఆయన వచ్చి ఆయన మీడియాతో ఏమని చెప్పాడు? ఏపీ లిక్కర్ స్కామ్ కర్త కర్మ క్రియ కేశిరెడ్డి రాజు అన్నాడు. కేశిరెడ్డి రాజు అప్పుడనే ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు, ఒక వీడియో వదిలాడు, బట్టెబాజ్ అని ఏదో తిట్టాడు విజయసాయిరెడ్డి. నీ అంతు తేలుస్తా, నువ్వు చేసిన అవినీతి కుంభకోణాలన్నీ బయట పెడతా అనేదో అన్నాడు. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. మొత్తానికి అతను పట్టుకొచ్చారు, అతన్ని అరెస్ట్ చేశారు, కేశిరెడ్డి రాజు. ఇప్పుడు కేశిరెడ్డి రాజు ఇవాళ విచారణకు వస్తున్నాడు. ఈ రోజు అతనిది సిట్ విచారణ, వారం రోజులకు ఎగ్గొడుతున్నాడు. హైకోర్టు ఇవాళ ఆదేశించింది. ఏంటి? మీరు ఈరోజు సిట్ విచారణకు వెళ్లాల్సిందే అని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేశిరెడ్డి రాజ్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడే ఈడీ కూడా విజయసాయిరెడ్డిని ప్యారలల్గా ఎంక్వైరీ చేస్తోంది. వాళ్ళ ద్వారా ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది సార్? అంటే విజయసాయిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్ వెనుక అసలు అతనే ఏంటి పెట్టుబడి ఇప్పించిందే నేనని చెప్పాడు. అవును. వీళ్ళు నా దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకుంటామన్నారు. 100 కోట్లు మా అరవిందో వాళ్ళతో చెప్పి ఇప్పించాను. అవును, ఆయన చెప్పారు. ఇప్పుడు ఈడీ అసలు ఇంతవరకు అరవిందో అని ప్రశ్నించిందా? శరత్ చంద్రారెడ్డిని ఎంక్వైరీ చేసిందా? లేదు. అరవిందోలో సోదాలు చేశారా? తనిఖీలు చేశారా? అంటే 1000 కోట్లు ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళరా? అదే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నం అవుతా ఉంది. ఇప్పుడు ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి పాత్ర ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన పాత్ర. అవును. అప్పుడు ఆయన అరెస్ట్, తీహార్ జైలుకు కూడా వెళ్ళాడు. సరే, అది తీసేయండి, అది అక్కడ పక్కన పెట్టండి. ఇక్కడ ఏపీ లిక్కర్ కేసులో పెట్టుబడి ఇప్పించినటువంటి విజయసాయిరెడ్డి, ఆ పెట్టుబడి ఇచ్చిన శరత్ చంద్రారెడ్డి, పెనికే రోహిత్ రెడ్డి, దాంట్లో అసలే మాకు ఇచ్చారు, ఇంకా వడ్డీ ఇంకో 40 కోట్లు ఎంత ఇవ్వాలన్నాడు. ఎవరు? సాయిరెడ్డి ఇంకా ఇచ్చినట్లేరు అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎండ్ బెనిఫిషియరీ, అంతిమ లబ్ధిదారు. ఇవన్నీ చిన్న చేపలే, తిమింగలం. అది సాక్ష్యాధారాలు లభించే అవకాశం ఉందంటారా సార్ ఈ ఈడీ దూకుల్లో? అంటే ఈడీ వల తిమింగలాన్ని పట్టే వల కాదా? ఒట్టి చిన్న చేపలే పడే వల అది లేదు. దానికోసం ప్రత్యేకంగా వేరే నెట్ ఏమైనా తయారు చేపిస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్, యలహంక ప్యాలెస్, లోటస్ పాండ్, ఈ ప్యాలెస్ల్లో సోదాలు ఈడీ చేయదా? ఈడీకి పర్మిషన్ లేదా? ఆ లోపలికి ఎంటర్ అయ్యే దమ్ము లేదా అని ఇవాళ జనం చర్చించుకుంటా ఉన్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఒక 250 రోజులు ఏమో జైల్లో ఉన్నాడు. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తండ్రి కొడుకులు ఈ కేసులో నిందితులుగా. 8 కోట్లు డబ్బు పట్టుబడింది. ఆ రోజు ఈసీఏ పట్టుకుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెహికల్స్, తుడా వెహికల్స్ లో వాళ్ళ యొక్క గన్మెన్సే వాంగ్మూలం ఇచ్చారు. ఆ నవీన్ అనేవాడు, గిరి అనేవాడు, మేము దీంతో ఓట్లు కొనడానికి తీసుకెళ్తున్నాం ఆ డబ్బులు అని చెప్పిన దాంట్లో. అటు చంద్రగిరిలో, ఇటు ఒంగోలు పార్లమెంట్లో ఎన్నికల డబ్బులు తీసేయండి, వాటితో చర్చ కాదు. ఇక అది ప్రజల్లోకి వెళ్ళాయి. అది కాదు, అసలు ఎన్ని భూములు కొన్నారు? అరవిందోకి ఇతను భూములు ఇప్పించాడు అన్నారు. 260 ఎకరాలు గూడూరు మండలంలో కొన్నాడు, అరవిందోకి అమ్మాడు. రైతుకు దక్కింది 2 లక్షలు, బ్రోకర్ భాస్కర్ రెడ్డికి 2 కోట్లు ఎకరానికి. ఆ డబ్బే ఆయనకు 32 కోట్లు అరవిందో ఇచ్చిందన్నారు. ఆ 32 కోట్లతో అక్కడ రియల్ ఎస్టేట్ చేశాడు రేణుగుంటలో అన్నాడు.
అక్కడ ఒక పూజారి 4 ఎకరాలు బెదిరించి ఆక్యుపై చేశాడన్నారు. అవును, మొరపెట్టుకున్నారు ఆయన కూడా. పూజారి భార్య రేణుక ఆ 4 ఎకరాలు వీళ్ళు వెంచర్లేసి అమ్మారన్నారు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అక్కడ రెడ్ శాండల్ స్మగ్లర్ విజయానంద రెడ్డి, నిఖిలానంద లాజిస్టిక్స్, ఇదే ఈ ట్రాన్స్పోర్ట్ ఎవడకాడు వీళ్ళే వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలే మద్యం రవాణా కాంట్రాక్టులు కూడా. కారుమూరి నాగేశ్వరరావును కూడా పిలిచారు, వాళ్ళ కొడుకు సునీల్ను కూడా పిలిచారు. అటెండ్ అవ్వలేదు కదా సార్? టైఫాయిడ్ వచ్చింది. మరి సాయిరెడ్డికి వచ్చినట్లేదు టైఫాయిడ్, మరి వచ్చినట్టున్నాడు. ఏది ఎంక్వైరీ అంటే ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్, మొత్తం ఉత్తరాంధ్ర కోస్తా అంతా వాళ్ళకే. కారుమూరి లాజిస్టిక్స్, గుంటూరు జిల్లా అంబటి లాజిస్టిక్స్, పల్నాడు పిన్నెల్లి లాజిస్టిక్స్, లేకపోతే ధర్మవరం రాయలసీమ కేతిరెడ్డి లాజిస్టిక్స్ అని ఆ పేర్లు ఉన్నా లేకపోయినా అదేదో ఉందిలే ఒకటి, ఏంటది సిగ్మా లాజిస్టిక్స్ ఉన్నట్టుంది. ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నాడు అతను? దుబాయ్. అక్కడ గోల్డెన్ వీసా, అక్కడ వ్యాపారాలు, ఈ డబ్బంతా మద్యం డబ్బేనని. అసలు చాలా దారుణంగా దోచుకున్న విషయం అందరికి తెలిసిందే సార్. అయితే ఇందాక ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దీని మొత్తానికి అసలు కర్త కర్మ క్రియ ఆయనని అందరికీ తెలుసు. మరి ఈడీకి తెలియకుండా ఉందా? ఎందుకు శరత్ చంద్రారెడ్డి వైపు వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళలేదు? ఎందుకని మరి పెద్దోళ్ళు అంటే మరి ఎందుకు వదిలేస్తున్నారు? 1000 కోట్ల అధిపతులు అంటే భయమా, లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సా, ఏంటంటారు అసలు? ఇప్పుడు చదరంగం ఇది కూడా, అది మామూలు చదరంగం, రాజకీయ చదరంగం, ఇది అవినీతి చదరంగం. ఈ కుంభకోణం కూడా ఇప్పుడు రాజును కొట్టాలంటే నువ్వు చదరంగంలో మరి బంట్లు, మరి గుర్రాలు, అశ్వాలు కొట్టినాక కదా చెక్ చెప్పేది. ఇప్పుడు మొదటే నువ్వు చెక్ చెప్పేయమంటావా? ఇవాళ ఏమంటారు దాన్ని, కింగ్ మేట చెక్ మేట్ ఎప్పుడు అంటావా? అంటే ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం కదా ఇప్పుడు ఈ అవినీతి కుంభకోణాలు, ఏపీ లిక్కర్ మాఫియా చెక్ మేట్ ఎప్పుడు చెప్పుద్ది ఈడీ అంటే? లండన్కి వెళ్తుందా కింగ్? అదే ఆయన లండన్ కూడా ప్రయాణంకి పర్మిషన్ అడిగినట్టుకున్నారు. ఒకవేళ బయటపడితే ఆయన లండన్ చెక్ చేస్తారని కూడా కొంతమంది విశ్లేషకులు అంటూ ఉన్నారు సార్. నిజంగా ఇవన్నీ బయటపడితే ఇప్పుడు విజయమాల్యా లాగా, నీరవ్ మోడీ లాగా ఈయన కూడా లండన్ పారిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు రేపొద్దున లండన్ వెళ్తే లండన్ నుంచి వచ్చేసరికి ఎత్తుతారా? రాడా? అసలు వస్తే ఎత్తే అవకాశం ఉందంటారా ఈడీ? ఇప్పుడు నీ ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఎవరు అడిగారు ఇట్లాగే ప్రశ్న, అది కూడా ఎవరు అరేంజ్డ్ జర్నలిస్టులే కానీ అరెస్ట్ చేస్తారా, రమ్మనండి, నేను ఇక్కడే విజయవాడలో ఉన్నానో ఏదన్నాడు. ఆ రోజు ప్రెస్ మీట్లో దీని మీద మాట్లాడుతూ ధనుంజయ్ అన్న, కృష్ణమోహన్ అన్న మచ్చలేని అధికారులు అన్నాడు. మచ్చలేని అధికారులు మరి వాళ్ళ ఈడీ ఎందుకు వచ్చింది? విజయసాయిరెడ్డి వాంగ్మూలానికి విలువే ఉంది అన్నాడు. విజయసాయిరెడ్డి వాంగ్మూలానికి ఎంత విలువ ఉందో కేసిరెడ్డి రాజుని అడిగితే చెప్తాడు. అంటే రాజ్యసభ సభ్యుడు కూడా కదా సార్, గతంలో ఆయన రిజైన్ చేశారులే, ఆయన మాటకి విలువ ఎందుకు ఉండదు? విజయసాయిరెడ్డి వాంగ్మూలానికి విలువే ఉంది అని జగన్మోహన్ రెడ్డి అంటే ఆ విలువ ఎంతో మిథున్ రెడ్డి చెప్పాలి, ఆ విలువ ఎంతో చెవిరెడ్డి చెప్పాలి. 250 రోజులు జైలు, 70 రోజులు జైలు, లేదు 9 నెలలు ఏమో జైలు అని చెప్తారు. ఆ విలువ ఎంత అంటే ఇప్పుడు ఆ రోజు నీ ఓఎస్డి ఎవరైనా కృష్ణమోహన్ రెడ్డి అసలు ఏ రకంగా కొడుకు పేరు మీద అన్ని కంపెనీలు పెట్టాడు? ఎంత ఆయన జీతం? అతని పేరు కూడా రోహిత్ రెడ్డే. ఇప్పుడు సాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డే, ఈ కృష్ణమోహన్ రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి. ఇప్పుడు స్కూబీ ఎక్కడి నుంచి వచ్చింది? అది గ్రీన్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే క్రిస్టల్ మ్యాన్షన్స్. పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి సార్. ఈ కంపెనీలన్నీ కృష్ణమోహన్ రెడ్డి కొడుకు ఎప్పుడు పెట్టాడు? జగన్ సీఎం కాకముందు పెడితే మనకు అభ్యంతరం లేదు. జగన్ సీఎం అయినాక 2020లో ఏంటి స్కూబీ, 2021లో గ్రీన్ ఎనర్జీ, 2022లో ఐబాట్ ఎనర్జీ. అంటే ఈ డొల్ల కంపెనీలు పెట్టి రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టడానికి అర్థం కావట్లేదు ఏమంటారు? అరే కోడలి పేరు మీద 4 ఎకరాల, రామచంద్రపురంలో 400 కోట్లు, హైదరాబాద్ చుట్టుపక్కల బాన్స్వాడలో ధనుంజయ రెడ్డి ఆయన మరదల పేరు మీద లక్ష్మియ మరి ఎవరో ఒక ఆమె, లేదు ఆయన బినామీ శ్రీధర్ అంట ముత్తుకూరు మండలంలో. మొత్తం ఈరోజు ఈడీ అటు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఒక 70 రోజులు ఏమో జైల్లో ఉన్నట్టున్నాడు, ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చినట్టున్నాడు. అంటే పిఎల్ఆర్ మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూ చూసా, TV9కో దేనికో ఇచ్చినప్పుడు, అసలు మీరెలా 5 కోట్లు తీసుకున్నారు, మీ ప్రాజెక్టులోకి ఎలా వచ్చాయి, పిఎల్ఆర్లోకి 5 కోట్లు, మీదేమో కన్స్ట్రక్షన్ కదా, ప్రాజెక్టులు రోడ్లు, ఇది కదా మీ బిజినెస్, డిస్టిలరీ కదా అది, లిక్కర్ డబ్బులు మీకు ఎందుకు వచ్చాయంటే అతను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఇచ్చేసాంగా తిరిగి. ఇప్పుడు అతను అడిగిన ప్రశ్న ఏమో, ఒక డిస్టిలరీ నుంచి 5 కోట్లు మీ అకౌంట్లో పిఎల్ఆర్లో ఎలా పడ్డాయి అంటే అవి తిరిగి ఇచ్చేసాంగా అంటే ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా సార్, మేము దొంగలమే, మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నట్టుగానే ఉంది. అంటే ఇక్కడ ఇవాళ జనం ఏంటి బాధితులు, వాళ్ళందరూ కూడా
వేల కోట్ల ఖజానాకి నష్టం. ఇది 1,00,000 కోట్ల మద్యం. ఆ మద్యం తయారీకి ఎంత అవుతుంది ఖర్చు? 10,000 కోట్లు అవుతుంది. కానీ 90,000 కోట్లు పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం, దానికి వీళ్ళు తూట్లు పొడిచారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో ఏమన్నాడు? రైట్, చంద్రబాబు హయాంలో 15,000 కోట్లే వచ్చింది, మేము 25,000 కోట్లకు పెంచాం ఖజానాకి అన్నాడు. తీసే 25,000 కోట్లు, 90,000 కోట్లు రావాల్సింది 25,000 కోట్లు వచ్చిందంటే 65,000 కోట్లు ఏమైంది? మనీ లాండరింగ్ 7 దశల్లో చేశారు. మనీ రూటింగ్ 5 దశల్లో చేశారు. సినిమాలు తీశారు, బంగారం కొన్నారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టారు. అసలు వింటుంటే విస్మయానికి గురవుతున్నాం సార్. అసలు ప్రజలు మరి ఎట్లా అర్థం చేసుకుంటారో తెలియదు కానీ అసలు సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్కి దీనికి ఏంటి సంబంధం? బాలాజీ గోవిందప్పకి ఈ లిక్కర్స్ కేసుకి ఏంటి సంబంధం? అంటే సిమెంట్ ఫ్యాక్టరీల్లో అక్కడికి పిలిపించి డిస్టిలరీ యజమానుల్ని బెదిరించాడని 12% చాలా, 20% చాలా, కమిషన్లతో కక్కుర్తి తీర్ల, చివరికి కబ్జా, చివరికి వీళ్లే మద్యం చేయటం, తయారు చేయటం. విషం, మద్యం కాదు. ఆ మద్యం ట్రాన్స్పోర్ట్ కాదు, ఆ విషం ట్రాన్స్పోర్ట్. ఆ ట్రాన్స్పోర్ట్కి కూడా ఏం చేశారు? అది 13 రూపాయల కేసుకి అయితే 34 రూపాయలకు పెంచారు. మానవత్వం అన్నది మచ్చు కూడా కనబట్టలేదు ఇక్కడ. ఈ మొత్తం ఇవాళ జప్తు చేయాలి. వీళ్ళు జగన్ సీఎంగా 5 ఏళ్లలో ఎన్ని కంపెనీలు పెట్టారో ఆ కంపెనీలన్నీ సీజ్ చేయాలి. ఎన్ని భూములు కొన్నారో ఆ భూములన్నీ జప్తు చేయాలి. బంగారం, మనీ లాండరింగ్, విదేశాలకు వెళ్ళింది మళ్ళీ వెనక్కి తెప్పించాలి. ఈ మొత్తం వీళ్ళ వల్ల చనిపోయిన బాధితులు 30,000 మంది అన్నారు, అసలు 1,00,000 మంది అంటున్నారు. లేకపోతే 40 లక్షల మంది కిడ్నీ దెబ్బతిందన్నారు, 45 లక్షల మంది లివర్ దెబ్బతిందన్నారు. వాళ్ళందరి వైద్యం ఒక సంక్షేమ నిధి పెట్టాలి. ఏపీ లిక్కర్ స్కామ్ ఫండ్ అని ఒక ఫండ్ రైజ్ చేయాలి. ఈడీ ఈ మొత్తం ఆస్తులతో ఏ విధంగా అయితే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఆ చోక్సీ వాళ్ళు ఎగ్గొట్టిన డబ్బు 22,000 కోట్లు ఒక ఫండ్గా పెట్టి బాధితులకు ఎలా ఉపయోగిస్తున్నారో ఈ మొత్తం 65,000 కోట్లు వసూలు చేసి ఒక ఫండ్గా పెట్టి ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగి నష్టపోతున్న కుటుంబాలు, ఆరోగ్యం దెబ్బతిన్న కుటుంబాలు వాళ్ళ సంక్షేమానికి ఉపయోగించాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.